కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక్క నవ్వు చంపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. నువ్వు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకో, అతిగా అరవడం వలన నీ మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి. బానిసగా బ్రతికి ఉన్నన్ని రోజులు సొసైటీలో అందరూ చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రువులు అవుతారు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్న వారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. నీ చెడును కోరుకునే వాళ్ళు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. నీ మంచిని కోరుకునే వాళ్ళు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. నమ్మకం ఉంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనబడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. ఎవడో వాల్యూ ఇవ్వలేదు అని నీ వాల్యూ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని విలువ ఇవ్వని వాళ్లకు దూరంగా ఉంటే నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. సున్నితమైన మనసున్నవాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. మనకు ధనం ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చే వాళ్ళే గొప్పవాళ్ళు. ఉన్నవాడు అయినా లేనివాడు అయినా, పండితుడైనా పామరుడైనా, బలవంతుడైనా బలహీనుడైనా అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది. దానికి హెచ్చు తగ్గులు తారతమ్యాలు ఉండవు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది. మనల్ని మనం నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడుచేసే కొంతమందిని తప్పించుకుని తిరగడం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి. కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని, కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఎగతాళి చేసినవాడు, అసూయ పడ్డవాడు నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకండి. గుడ్డిగా నమ్మడం మీ తప్పేనని సరిపెట్టుకోండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. లెక్క సరి చేయకుండా వదిలిపెట్టాడు. ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. మీకు మంచి చేసేవారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. బాధ, బలం రెండు నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనపడకుండా పోతుంది. మనం ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే దారి లేదు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. టైంను బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించినవాడు విజయం సాధిస్తాడు. పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి కాలంలో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అస్సలు బాధపడకు. ఆ బాధపడాల్సింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. ఒకరి కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. ఏమీ లేనివాడు కదా ఏం చేస్తాడు అనుకోవద్దు. ఏమీ లేని వాడి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు. ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. శక్తి ఉన్న సహనంతో ఉండడం రామతత్వం. అవకాశం ఉన్నా భర్త వెంటే నడవడం సీతతత్వం. కష్టాలలో తోడు ఉండడం లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం.
ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్వు ఇచ్చే అందమైన బహుమతి. మనిషికున్న రోగాలలో అతి భయంకరమైన రోగం మనిషిని నమ్మకపోవడం. చావడానికి కొద్దిపాటి విషయం కావాలి, కానీ బ్రతకాలంటే ఎంతో విషం మింగాలి. కాగితం నలిపేటప్పుడు మాత్రం చెత్తగా చూస్తాం, అదే డబ్బు అయినప్పుడు మాత్రం దేవునిగా చూస్తాం. మనం కాగితం చెత్త అవడం లేదా దేవుడు అవడం మన స్థాయిని బట్టే ఉంటుంది. కన్నీళ్ళు నవ్వులు ఎప్పుడూ కలిసి రావు. అవి రెండూ కలిసిన క్షణం జీవితంలోకెల్లా అద్భుతమైన క్షణం. కోపం ఫిర్యాదులే మీ విధానం అయితే మీకోసం సమయం వెచ్చించేవారు ఎవరూ ఉండరు. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మరి ఎవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలే లేదు. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటు అంటూ ఏమీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. జీవితంలో అందరూ తరచుగా చేసే తప్పేంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోతుంటారు, మర్చిపోవాల్సిన విషయాలను గుర్తుంచుకుంటారు. మనిషికి ఉండే 2 కళ్ళు ఒక దృశ్యాన్ని చూస్తాయి, 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, కానీ మనిషికి ఉండే ఒక్క నాలుక మాత్రం 2 విధాలుగా మాట్లాడుతుంది. సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉన్నా బిందెడు మంచినీటికి విలువ ఎక్కువ. అలాగే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నీ మంచితనానికి విలువ ఎక్కువ. కోరిక కొన్నాళ్ళు బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. మన అభివృద్ధికి ఆటంకాలు కలిగించే 7 సాంఘిక పాపాలు: కష్టం లేని సంపాదన, సంతోషం లేని వివేకం, జ్ఞానం లేని వ్యక్తిత్వం, నీతి లేని వ్యాపారం, మానవత్వం లేని విజ్ఞానం, త్యాగం లేని ఆరాధన. వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకు, అన్ని పనులు చెడగొట్టుకున్న వాడివవుతావు. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో, గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. ఇతరుల పట్ల మనం హింసాద్వేషాలు పెంచుకుంటే ఏదో ఒకరోజు అవి మనకే ఎదురవుతాయి. మనం తప్పు చేస్తే తప్పుని, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. ఏం చేసినా మనల్ని భరించేవాళ్ళు మనవాళ్ళు. అపార్థం చేసుకోవడానికి ఒక్క క్షణం చాలు, అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం పట్టొచ్చు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగా వాడుకోవడమే మేలు. కష్టాలు కోపం నుంచే పుడతాయి, కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతంగా ఉండడం నేర్చుకోవాలి. మీరు విజయం సాధించగలరు అని తెలుసుకోవాల్సిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అది మీరే. మీ ఆత్మవిశ్వాసమే మీ మొదటి విజయమని గుర్తించండి. స్వచ్ఛమైన చిరునవ్వు, అంతులేని ఆనందం కాగితపు పడవలతోనే వెళ్ళిపోయాయి. మిగిలినదంతా రేపటి గురించి ఆశ, నిన్నటి గురించి బాధ, నేటి గురించి ఆలోచన. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైంది అయితే నీకెదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారంను బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా దాని కిందే అందరూ నిలబడతారు. వెలుగుతున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది, అది మనసులో ఉన్నంతసేపే మనం ఎవరికైనా కనిపించేది. అధికారాన్ని, డబ్బును చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మీరు ఎలా ఉండాలో మీ ఏకాంతం చెప్తే మీరు ఎలా ఉన్నారో ఈ సమాజం చెప్తుంది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. నీ వాల్యూ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకి ఏం చేసినా నీ వాల్యూ పోతుంది. నువ్వు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి దేవుణ్ణి ధ్యానించడం మంచిది. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది.
నువ్వు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది. కారణం చిన్నదే, ఫలితం జీవితకాలం. ఎదుటి వాళ్ళు నిన్ను తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం తలుచుకో. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు, ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్ చాలు, కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితం సరిపోదు. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. నీ కోరిక వేరు, లక్ష్యం వేరు. నీ కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే నీ లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు, నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నువ్వు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. నువ్వు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించు. మన లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. ధనాన్ని పెంచుకోండి, కానీ కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడేవాడితో భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వీడు కరోనా వచ్చిన వాడికంటే పెద్ద ప్రమాదకరం. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా కంటిన్యూ అవుతుంది. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వాళ్లకు అవసరం అయినప్పుడు చేస్తేనే దాన్ని హెల్ప్ అంటారు. ఆలోచనల గురించి మేధావులు చర్చిస్తారు, పరిస్థితుల గురించి తెలివైన వారు చర్చిస్తారు, వ్యక్తుల గురించి మూర్ఖులు మాత్రమే చర్చిస్తారు. నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు ఎవరికి కనిపించవు. మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ఎందుకంటే అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణ ఇస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. ప్రయత్నించినంత వరకు ప్రతి ఒక్కటి కొత్తగానో కష్టంగానో అనిపిస్తుంది. అదే ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఇష్టంగా లేకున్నా సంతోషాన్ని ఇచ్చేదిగా మాత్రం మారుతుంది. ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ లేనివాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. మంచి వాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు, మరి మంచి వాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు, మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నింటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజకరమైన అనుభవాలే. మన నాలుక ముప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. మనం నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం కష్టపడితేనే విజయం మనల్ని వరిస్తుంది. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉందంటే అది మరో రూపంలో ఉన్న మీ బలహీనత ఏమో పరిశీలించుకోండి మరోసారి. నిజం అనేది దుమ్ము పట్టిన అద్దం లాంటిది. తుడిచి చూడాలి అని అనిపించేంత వరకు ఎవరికైనా దుమ్మే కనబడుతుంది. ఏ వస్తువునైనా కుళ్ళబెట్టి నాశనం చేయగల శక్తి ఒక భూమికే ఉంటుంది, కానీ విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తుంది. అదే సృష్టి ధర్మం అంటే. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాం. ఏది మనకు చెప్పి జరగదు. జరిగిపోయింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వద్దు, బాధపడద్దు అని నేను చెప్పను. ఏడుద్దాం బాధ పోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా, కానీ ఎక్కడా ఆగొద్దు అని మాత్రమే చెప్తున్నా. మన గతం మనకి అడ్డంకి కాకూడదు, ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో ఒక రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం ఉండదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. కనుల చాటు కలలు, మనసు చాటు ఆశలు, పెదవి చాటు మాటలు, నీతో గడిచిన అడుగులు, మనసున రాసుకున్న చెరగని జ్ఞాపకాలు.
మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. జరగడానికి ముందే మంచే జరుగుతుంది అనుకోండి, జరిగిపోయిన తర్వాత అంతా మన మంచికే జరిగింది అనుకోండి. కాలానికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో ఇవ్వకూడదో అని. నేను ఏదైనా చేయగలను అని అనుకుంటావు. ఆత్మవిశ్వాసంతో మీ రోజును ప్రారంభించండి. ఈరోజు అంత ఉల్లాసంగా ఉండండి. సమస్యని ఎదుర్కొనే సమయంలో మన ప్రతిభ కనిపిస్తుంది. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది త్యాగం. మనం వెలకట్టలేనిది, కోట్లు పోసినా కొనలేనిది టైం. అందుకే ప్రతి నిమిషం అద్భుతంగా మలుచుకుందాం. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకుని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనడం తప్పు. మర్యాద లేని చోటుకు వెళ్ళడం మనం చేసిన తప్పు. కొన్ని కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడడమే ఉత్తముని లక్షణం. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. ఒక విజయాన్ని చూసి మురిసిపోవద్దు, అది ఒక అడుగు మాత్రమే, కానీ గమ్యం కాదు. సున్నితమైన మనస్సు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలము లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. కష్టపడి కొండలు ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితం అంతే, కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలం. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్న మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. దుఃఖాలను డెలీట్ చేయండి, సంతోషాలను సేవ్ చేయండి, బంధాలను రీఛార్జ్ చేయండి, స్నేహాలను డౌన్లోడ్ చేయండి, అతి నిద్రను స్విచ్ ఆఫ్ చేయండి, శత్రువులను ఎరేస్ చేయండి, ప్రేమను ఇన్కమింగ్ చేయండి, ద్వేషాన్ని అవుట్ గోయింగ్ చేయండి. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగినట్లుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట. ఇప్పుడు మనీ ఉన్న మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరగకు, భయానికి బెదరకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికి లొంగకు. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది మన పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మానని అర్థం చేసుకునే వారి గురించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప. గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని నువ్వు కలగనకు. అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి.